హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మార్వాడి యూనివర్సిటీ గురించి మనందరికీ బాగా తెలిసిందే కదా. సో మరి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడైతే అడ్మిషన్ ప్రాసెస్ గురించి అలాగే ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు విసి జడేజా గారు, అలాగే పాన్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు హరికృష్ణ యాదవ్ గారు. మాట్లాడదాం, ఇద్దరితో డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే మేడం. మార్వాడి యూనివర్సిటీ అంటే పరిచయం అక్కర్లేని యూనివర్సిటీ అని చెప్పొచ్చు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇయర్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ గురించి చెప్పండి. యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి మీరు ప్రొవైడ్ చేసేటువంటి స్పెషల్ కోర్సెస్. So from I think last 2 years we have started electronics and communication branch with specialization in AIML as well as in specialization in VLSI. As you know that nowadays majority students are taking admissions in CSC related branches. So what we are thinking, what we have thought, in coming years lots of data center will be developed in India and particularly in the state of Gujarat. Government of India, Government of Gujarat and many private universities, they have declared the investment for semiconductor industries. So before 10 years if we see, majority students are taking admissions in electronics and communication, but the trend is changing. Again the trend will towards CSC related branches, cyber security related branches, AIML related branches. So now I think trend will come towards electronics and communication, maybe with specialization in VLSI, specialization in AIML, specialization in IoT related branches. Already we have students in EC VLSI, already we have students in EC AIML, and we think that branch will come in demand after 4 years, because right now students are taking admissions, right? Yes. They are not going to place maybe next year, they are going to place after 4 years. So Yes. I think government is heavily investing in the semiconductor industries. Government of Gujarat, if you see the data, I think they are going to invest in Dholera, which place is very close to Ahmedabad. So they are going to develop a semiconductor zone. I think so, bright future for the students, those who are taking admissions in EC. ఓకే, సూపర్ అండి. అంటే సార్ చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ భూమిలో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి కాకుండా మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆఫ్టర్ 4 ఇయర్స్ మన కోర్స్ కంప్లీట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో మనం ఒక ఐడియాకి వచ్చి దానికి సంబంధించిన కోర్సెస్ చేస్తే కనుక మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ 100% ఉంటాయి అనేది సార్ చెప్తున్నటువంటి మాట. సో ఈ ఉద్దేశంతోనే కొత్తగా 2 ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామని చెప్తున్నారు. సో హరికృష్ణ గారు, మరి స్టూడెంట్స్కి ఇవన్నీ అవగాహన ఉండాలి అంటే ముఖ్యంగా ఒక కెరీర్ గైడెన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. బికాస్ స్టూడెంట్స్ ఎల్లప్పుడూ చదువుతూ ఉంటారు, దాని మీద ఫోకస్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ అప్పుడు ఏం భూమిలో ఉంటాయి అని తెలియడానికి ఆబ్వియస్గా వాళ్ళకు గైడెన్స్ ఉండాలి. సో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి మీరు ఎలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు? మేడం, 8 ఇయర్స్ బిఫోరే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక డిమాండెడ్ కోర్స్ అని గైడ్ చేసిన స్టూడెంట్స్ ఈరోజు టాప్ ఎంఎన్సీ కంపెనీలో జాబులు చేస్తున్నారు. ఒక 23 ఇయర్స్ నుంచి కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాను నేను. నాకున్న అనాలిసిస్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఇండియా మొత్తం క్వాంటమ్ కంప్యూటర్స్ వైపే వెళ్తుంది. సో సాఫ్ట్వేర్ అనేది ఈరోజు మన తెలుగు పిల్లలందరూ ఐఐటీలో చదివిన మన ఇండియాలో ఉన్న పిల్లలంతా ఈరోజు వర్క్ చేస్తుంది యుఎస్లో. సో యుఎస్కి వెళ్ళి వాళ్ళు ఈరోజు అమెజాన్ మీరు చూసుకుంటే మోర్ దెన్ వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ వచ్చి ఒక అమెజాన్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేశారు. ఈరోజు అమెజాన్కి ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ లేదు. మన హైదరాబాద్లో ఉన్న వస్తువుని మన హైదరాబాద్కే డెలివరీ చేసి 30% వాళ్ళ ప్రాఫిట్ చూస్తే ఈరోజు ఎక్కడో ఉంది. అంటే మన ఇండియాలో ఉన్న ఐఐటీలో చదివిన పిల్లలు వర్క్ చేస్తున్నారు అమెరికాకి. సో నేను బాధపడిన విషయం కూడా అదేను. మన ఇంత పెద్ద ఇండియాలో ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్, సెమీ కండక్టర్స్ ఈ డెవలప్మెంట్ జరిగినప్పుడు బ్రాంచ్ అనేది ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పుడు మనం క్వాంటమ్ కంప్యూటర్స్ ల్యాబ్లు మనం ఏ కాలేజీలో పెట్టలేము, గవర్నమెంటే పెట్టగలదు. ఇండియాలో ఉన్న టాప్ 5 కంపెనీసే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ మీద. అందులో ఫస్ట్ ప్రియారిటీ ఉన్నది మోర్ దెన్ 90 lakhs crores ఇన్వెస్ట్మెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ రిలేటెడ్గా గుజరాత్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. గుజరాత్, అస్సాం,
తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది క్వాంటమ్ కంప్యూటర్స్. సో అందులో సెమీ కండక్టర్ ఉన్నది, సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది. సో ఫ్యూచర్లో ఈసీలో ఉన్న స్పెషలైజేషన్ అందరూ మాకు ఈసీ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఉందంటున్నారు. నేనేం చెప్తున్నానంటే ఈసీలో ఉన్న స్పెషలైజేషన్ మీరు ఎందుకు చదవకూడదు, విఎల్ఎస్ఐ ఎందుకు చదవకూడదు, ఎంబెడెడ్ సిస్టమ్ ఎందుకు చదవకూడదు, ఐఓటీ ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్యూచర్ మొత్తం ఐఓటీ అనేది ప్రతి సెక్టార్లో, హెల్త్ కేర్ సెక్టార్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, ఇండస్ట్రీల్లో అన్నిట్లో ఐఓటీ అనేది బూమ్ రాబోతూ ఉంది. అంటే మన పిల్లలు పేరెంట్స్ థింక్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే ఈరోజు సాఫ్ట్వేర్లో ఇన్ని లక్షల జీతాలు ఉన్నాయని కాదు, ఆఫ్టర్ 4 years తర్వాత మీ పిల్లలు ప్లేస్మెంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి. 4 years సరిపోతుంది వాళ్ళు ఈసీలో ఉన్న సిలబస్ చదవడానికి. ప్యారలల్గా పైథాన్ అనే ఒక లాంగ్వేజ్ని వాళ్ళుగా నేర్చుకోగలిగితే ఆఫ్టర్ 4 years తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళొచ్చు, క్వాంటమ్ కంప్యూటర్స్ రిలేటెడ్గా వెళ్ళొచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే ఈసీ చదివిన పిల్లలకి బయటికి రాగానే 4 ఆపర్చునిటీస్ అనేది మనకు అక్కడ కనపడతా ఉంది. ఓకే సార్, మీరు చెప్తున్నట్టు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయాలి అని అంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. సో ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు చేయాలి ఇవన్నీ కోర్సెస్ ఫ్యూచర్లో బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మనకి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది? లైక్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా? Yeah, we have already merit-based scholarship. Already we have declared before 3 months. Those who are getting 95 PCM marks to 99 point something, they have a different category of scholarship. Those who are getting 91 to 95, then we have a separate band. Those who have 85 to 90 and those who have 81 to 85. So as per their PCM marks, we have already declared our scholarship, those who are going to take admissions here at Marwadi University in various branches. Total we have 10 disciplines at Faculty of Engineering and Technology at Marwadi University. So can you say about this 10 specializations? Yeah, we have specialized branches like ICT, Information and Communication Technology, CSC in AIML, CSC in AIDS, chemical engineering, electronics and communication with specialization in AIML, electronics and communication with specialization in VLSI. We have mechanical engineering. We have also mechanical engineering in specialization with robotics, mechanical engineering with specialization in AIML also. And we have electrical engineering, we have civil engineering also. If you see the scenario of Gujarat state, then Gujarat state is a hub for chemical industries also. So those who wants job particularly, let me tell you very frankly, we have very less number of seats are available in chemical engineering. So if parents are genuinely interested to do job in the state of Gujarat, then I think chemical engineering is the best branch. And we are giving a surety to all the students and parents that if you will take admission in chemical engineering, definitely you will get a good job in the state of Gujarat. హరికృష్ణ గారు, సార్ చెప్తున్నారు బీటెక్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని. ఇఫ్ ఇట్ ఆల్ ఇంటర్లో బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఎంపీసీ కాకుండా ఇంకా అదర్ స్ట్రీమ్స్ లైక్ సిఈసి, హెచ్ఈసి ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం, ఎంఈసి. ఇవి తీసుకుని వచ్చినటువంటి స్టూడెంట్స్కి మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? తప్పకుండా అండి. చాలామంది పేరెంట్స్ ఈరోజు ట్రెండ్ ఉన్నది అందరూ సిఎస్సి రిలేటెడ్గా ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగే అంటున్నారు. కానీ బయో స్టూడెంట్స్ ఈరోజు ఇండియాలో నీట్ రాస్తున్న విద్యార్థులు 23 లక్షల మంది నీట్ రాస్తున్నారు. కానీ మనకున్న సీట్స్ అక్కడ ఎంబీబీఎస్ 1,60,000 సీట్లు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే లాస్ట్ ఇయర్ నీట్కి అప్లై చేసిన వాళ్ళు కానీ 2026లో రీసెంట్గా నీట్ రాసిన వాళ్ళు 1,30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మన 2 రాష్ట్రాల్లో కలిపి ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, డెంటల్ సీట్లు, బిఏఎంఎస్ సీట్లు, బీహెచ్ఎంఎస్ హోమియోపతి సీట్లు, వెటనరీ సీట్లు ఇవన్నీ కలిపి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది 30,000 సీట్ల కంటే ఎక్కువ లేవు. సో బైపీసీ వాళ్ళు 1,00,000 మంది ఏ కోర్సుల వైపు వెళ్ళాలి? మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తూ ఉంది అగ్రికల్చర్ బీఎస్సీ. అగ్రికల్చర్ బీఎస్సీ ఎందుకు చదవకూడదు? అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత 4 years ఆఫ్టర్ దట్ ఎంబీఏ స్పెషలైజేషన్లో మీరు హెల్త్ కేర్ సిస్టమ్ వైపు వెళ్ళొచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్గా మార్కెటింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే బైపీసీ పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఒకటి ఆఫర్ చేస్తూ ఉన్నాం. అలాగే మార్వాడి యూనివర్సిటీలో ఇప్పుడు మా యూనివర్సిటీలో కేరళ నుంచి వచ్చి నర్సింగ్ జాయిన్ అవుతున్నారు.
బీహార్ నుంచి వచ్చి నర్సింగ్ జాయిన్ అవుతున్నారు. నర్సింగ్ అంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పేరెంట్స్ దాన్ని చాలా చిన్నదిగా చూస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తం ఈరోజు నర్సుల డిమాండ్ ఉంది. ఎవరున్నారంటే మన ఇండియన్స్ ఉన్నారు, గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఏ రాష్ట్ర పిల్లలు చదువుతున్నారంటే కేరళ పిల్లలే ఆ నర్సింగ్ చదువుతూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఆ కోర్స్ అంటే చాలా చిన్నదిగా ఉంది, కానీ అది చాలా సొసైటీకి అవసరమైన కోర్సు, డిమాండ్ కూడా ఉన్నది. అలాగే లేదండి మాకు మీరు చెప్పిన అగ్రికల్చర్ బీఎస్సీ మాకు దొరుకుతుంది, నర్సింగ్ ఉంది అంటే బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ అనే కోర్సును కానీ, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ అనే కోర్సును కానీ బైపీసీ పిల్లలు కూడా చదవచ్చు. ఈరోజు బిజినెస్ మొత్తం అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఎనీ బిజినెస్ డేటా మీదే జరుగుతుంది. ఆ డేటా మీ మొబైల్ నెంబర్ అయి ఉండొచ్చు, మీ మెయిల్ ఐడి అయి ఉండొచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయి ఉండొచ్చు, మీ ఫేస్బుక్ అకౌంట్ ఉండొచ్చు. సో ఒక డేటా అనేది దాన్ని బేస్ చేసుకొని ఈరోజు బిజినెస్ మొత్తం అమెజాన్ కానీ మొత్తం బిజినెస్ జరుగుతుంది అంటే ఈ డేటా చదవడానికి ఐఐటిలో చదివిన వాళ్ళు పైథాన్ లాంటి లాంగ్వేజ్లతో వాళ్ళు కోడింగ్ రాస్తారు. కానీ ఒక డేటాని మెయింటైన్ చేసి దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేయడానికి మ్యాథమెటిక్స్ అంత స్ట్రాంగ్గా అవసరం లేదు. దానికి మార్వాడి యూనివర్సిటీలో బ్రిడ్జ్ కోర్స్ కింద వాళ్ళకి మ్యాథమెటిక్స్ చెప్తూ వాళ్ళు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పాటు డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ 2 ఉన్నాయి. అవి కూడా చదవచ్చు. మేము ప్రూవ్ చేసాం. లాస్ట్ ఇయర్ మా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చింది, నాకు వెటనరీ అంటే చదవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో అమ్మాయి నీట్ రాసింది, తిరుపతి నుంచి వచ్చింది అమ్మాయి, నీట్ రాసింది. తర్వాత అమ్మాయికి నీట్లో కూడా స్కోర్ వచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్స్కి 60 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చదివించేంత స్తోమత అంటే లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పీజీ చేయకపోతే ఆ ఎంబీబీఎస్కి వాల్యూ లేదు. నేను గైడ్ చేసి ఆ పాపకి మార్వాడి యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ 4 ఇయర్స్లో నువ్వు ఫినిష్ చేసిన తర్వాత నీకు ఆపర్చునిటీ ఉంటుందని. ఈరోజు ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే 95% సీజీపీలో ఉంది, 9.5% సీజీపీలో మార్వాడి యూనివర్సిటీలో ఉంది. సో ఇటువంటి పిల్లల్ని మేము రేపు 2+2 ప్రోగ్రాంలో మార్వాడి యూనివర్సిటీలో 2 ఇయర్స్ యూరోప్ లాంటి కంట్రీస్కి కూడా పంపించడానికి మా దగ్గర అవకాశాలు ఉన్నాయి. కానీ పేరెంట్స్కి అవేర్నెస్ లేదు. బైపీసీ పిల్లలు ఓన్లీ మెడికల్, డెంటల్, వెటనరీ, ఆయుర్వేదం, నర్సింగ్, అగ్రికల్చరే అనుకుంటున్నారు. కానీ ఇటు సైడ్ కూడా రావచ్చు. అటువంటి అవకాశాన్ని మార్వాడి యూనివర్సిటీ తెలుగు పిల్లలకి ఒక గొప్ప వరంగా అయితే ఇస్తుంది. అది యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉంది. గైడెన్స్ తీసుకోవాల్సిన దానికి మేము రెడీగా ఉన్నాం. సూపర్ అండి. అంటే ఎంపీసీ స్టూడెంట్స్కి చెప్పారు, బైపీసీ స్టూడెంట్స్ కూడా చెప్పారు. మరి ఇవి 2 కాకుండా కామర్స్ వాళ్ళు ఉంటారు, ఈసీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఇలాంటి స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? మేడం, రిమైనింగ్ ఇంటర్మీడియట్లో సిఈసీ, హెచ్ఈసీ చదివిన పిల్లలకి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బిఎస్ ప్రోగ్రాంలో ఎలిజిబిలిటీ ఉన్నది. ఎనీ ఇంటర్మీడియట్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకోవచ్చు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ తీసుకోవచ్చు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్ తీసుకోవచ్చు. లేదు సార్ మాకు కంప్యూటర్స్ అంటే కంప్లీట్గా ఇంట్రెస్ట్ లేదనుకుంటే బీబీఏ ఉంది. బీబీఏలో అనలిటిక్స్ ఉన్నది, ఫ్యూచర్ మొత్తం అనలిటిక్స్ మీద డిమాండ్ ఉన్నది. బీబీఏతో పాటు ఎంబీఏ కూడా మార్వాడి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఓకే, సో డిగ్రీ ప్రోగ్రామ్స్తో పాటు పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. రైట్. జడేజా గారు, పీజీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటున్నాయి యూనివర్సిటీలో? పీజీ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. So we have PG programs in every discipline. Total we have 9 faculties: Faculty of Engineering and Technology, Faculty of Computer Application, Faculty of Management Studies, Faculty of Health Science, Faculty of Diploma Studies, Faculty of Management Studies. So in every UG courses we have PG specialization also. So particularly in engineering and technology, we are providing 15,000 stipend. Those who are enrolling for Masters of Technology here at Marwadi University in various branches, and if they have a very good score, then we are ready to provide 15,000 scholarship per month for next 2 years. Similar way, that kind of scholarships are available for our MBA programs also. See, Gujarat is a hub for business, and we have very well established BBA and MBA programs at Marwadi University, and we are doing highest enrollment in BBA and MBA, and I think majority students
those who are enrolling with Marwadi University with Faculty of Management Studies, they are getting good jobs in the market also. You can see the feedback of the students, feedback of the parents, those who are already studying at Marwadi University. And we have students from entire India. We have students from 26 states of India, and we have students from 54 countries across the globe also. So that kind of diverse culture we have created here at Marwadi University. సూపర్ అండి. సో మార్వాడి యూనివర్సిటీలో ఆల్ టైప్ ఆఫ్ అంటే అన్ని ప్లేసెస్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు అంటేనే మనకు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి బెస్ట్ కోర్సెస్ యూనివర్సిటీలో Yes. ప్రొవైడ్ చేస్తున్నారు Yes, అనేది. yes. సో వన్స్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత చాలా Yes. మంది స్టూడెంట్స్ కూడా ఓ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎంత బాగా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటారో దాని తర్వాత కూడా ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ Yeah. కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ Yeah, yeah. ఏమైనా ప్రొవైడ్ చేయిస్తారా అని చూస్తూ ఉంటారు. సో Correct. పేరెంట్స్ కూడా ఎక్కువగా వాటి మీద Yeah, yeah, ఫోకస్ of చేస్తూ course. ఉంటారు. సో వాట్ యూ సే అబౌట్ ద జాబ్ ఆపర్చునిటీస్? Yeah, see, lots of job opportunities are available in the state of Gujarat, and we have students from Bihar, we have students from Uttar Pradesh, we have students from Rajasthan, and now we have students from Andhra Pradesh, Telangana, and even Kerala also. We have students from Northeast state also. So we have a legacy. Those who have already enrolled with Marwadi University and already pass out from Marwadi University, particularly I can say that those state from northeast as well as from Bihar, UP and Rajasthan, that students already pass out from the Marwadi University and available in the market. And what feedback I have received, they are very well placed with the help of Marwadi University. We have a special department called Training and Placement Office. They are taking care of placement activities. We have international office, those who want to enroll 2+2 programs, exchange program, 3+1 program, and those who want to pursue their higher studies in abroad. So that office is continuously helping to them. We have separate innovation cell because Gujarat is a hub for the business, and we provide a skill to the students to pursue a business, right? So that kind of department we have established at Marwadi University. హరికృష్ణ గారు, మీరు పాన్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్. సో స్టూడెంట్స్ కిందాక సార్ చెప్తున్నారు 2+2 ప్రోగ్రామ్. సో 2 years యూనివర్సిటీలో చదువుకుంటారు, అర్థమైంది. 2 years అబ్రాడ్కి వెళ్తారు. అంటే అబ్రాడ్లో చదువుకుంటారా లేదంటే అక్కడ జాబ్స్ పొందుతారా? లేదండి. సో మార్వాడి యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు తెలుసుకోవాలంటే ఒక 100 members ఒక క్లాస్లో ఉన్నారు అంటే అందులో ఫస్ట్లోనే వాళ్ళని డివైడ్ చేస్తున్నాం. ఎలాంటి డివైడ్ చేస్తున్నామంటే ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకున్న పిల్లలకి GRE TOEFL అనేది అవసరం ఉంది. అవును. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి సెకండ్ ఇయర్ తర్వాత వాళ్ళని మాస్టర్స్ ఫారిన్కి వెళ్ళే పిల్లల్ని సపరేట్గా, లేదండి మేము 2+2 ప్రోగ్రామ్కి వెళ్ళాలి అనుకున్న పిల్లల్ని లైక్ CGP మంచి CGPతో ఎవరైతే ఉంటారో సో మనకు టైఅప్ అయిన కంట్రీస్, యూరోప్ కంట్రీస్ లాంటి కంట్రీస్ అన్నిటితో ఏ కంట్రీస్కి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో అలా 2+2 ప్రోగ్రామ్ అలా పంపించడం జరుగుతుంది. లేదండి మేము ఇండియాలోనే ఉంటాము, సివిల్స్ రాస్తాము, గేట్ రాయాలనుకుంటున్నాము, మేము ఎందుకు సివిల్స్ రాసి IAS IPS అవ్వకూడదు, అట్లాంటి పిల్లల్ని ఫైండ్ అవుట్ చేసి సో అటువంటి పిల్లల్ని సపరేట్ చేస్తున్నాం. లేదండి మాకు ఒక స్టార్టప్ ఓన్గా స్టార్ట్ చేయాలి, మాకంటూ ఒక బిజినెస్ ఉంది నా దగ్గర, ఆ బిజినెస్ మేము జనాల్లోకి తీసుకెళ్ళాలి, నాకు ఆ థాట్ ఉంది అన్నప్పుడు మన దగ్గర 54 clubs ఉన్నాయి. ఆ క్లబ్స్లో వాళ్ళు వెళ్ళి సో నా థాట్ ఇది అని చెప్పినప్పుడు దాన్ని రియల్గా అప్లికబుల్గానే అయ్యింది అంటే గుజరాత్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది ఆ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడానికి. దాంట్లో మార్వాడి యూనివర్సిటీ మంచి పొజిషన్లో ఉంది. నెంబర్ 1 పొజిషన్లో గుజరాత్లో ఈరోజు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడానికి కూడా మార్వాడి యూనివర్సిటీ ఉంది. సూపర్ అండి. అంటే మీ దగ్గరికి వస్తే స్టూడెంట్ జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయ్యి మార్వాడి యూనివర్సిటీలో అడుగు పెడితే చాలు, వాళ్ళు వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్ జాబ్ చేయాలన్నా, లేదంటే అబ్రాడ్కి వెళ్ళాలన్నా, లేదా బిజినెస్ సెట్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా హ్యాపీగా వాళ్ళు నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోగానే వాళ్ళు ఎంటర్ అయిపోవచ్చు వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్లోకి. అయితే 2+2 ప్రోగ్రామ్ గురించి మీరు చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఉంటుందా లేదంటే పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఉంటుందా? బోత్ స్టూడెంట్స్ అండి. Both. యూజీ స్టూడెంట్స్ 2+2 ప్రోగ్రామ్లో ఉన్నారు, పీజీ కూడా 1+1 ప్రోగ్రామ్. సూపర్. సో 2 years పీజీ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్. 1 year ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేయొచ్చు, నెక్స్ట్ 1 year అబ్రాడ్లో. సూపర్ అండి. హరికృష్ణ గారు, మార్వాడి యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్న బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ స్పెషల్ ప్రోగ్రామ్ గురించి ఇందులో ఏముంటుంది తెలియజేయండి. మేడం, బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది నేను 2003లో MSc బయో ఇన్ఫర్మాటిక్స్, MSc బయోటెక్నాలజీ మోర్ దెన్ 250 స్టూడెంట్స్ని జాయిన్ చేశాను. వాళ్ళందరూ ఈరోజు డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయిపోయి ఉన్నారు.
నేనేం చెప్తున్నానంటే ఆ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదు 2003లో. ఈరోజు మనం మాట్లాడుతున్నాం 2026లో మాట్లాడుతున్నాం. రీసెంట్గా మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ గవర్నమెంట్కి ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఎటువంటి ప్రజెంటేషన్ ఇచ్చింది అంటే, మీ డేటా మొత్తాన్ని మేము రీడ్ చేసి, అంటే ఒక బయో ఇన్ఫర్మాటిక్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక హ్యూమన్ అంటే మీరు ఒక థంబ్ పెట్టారు అంటే డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఒక హ్యూమన్ ఒక టెక్నాలజీ మిక్స్ అయిపోతుంది బయో ఇన్ఫర్మాటిక్స్లో. అంటే మనం ఒక థంబ్ పెట్టిన వెంటనే డోర్లు ఎలా ఓపెన్ అవుతున్నాయో, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎలా పనిచేస్తుంది అంటే, మీ డేటా మొత్తాన్ని, మీ హెల్త్ మొత్తాన్ని రికార్డ్స్ రీడ్ చేసేసింది అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్లో మీకు ఏమేమి డిసీజెస్ రావచ్చు, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో కూడా బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. అటువంటి కోర్సులకి ఈరోజు మార్వాడి యూనివర్సిటీ అనేది రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. సో మేము ఇలాంటి కోర్సుల గురించి స్టూడెంట్స్ గైడ్ చేయబోతున్నాం. సో గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది సపోర్ట్ చేయడానికి. అంటే తెలుగు పేరెంట్స్ దగ్గరగా 130,000 మంది నీట్ రాసిన పేరెంట్స్, స్టూడెంట్స్ మాకు మెడికలే కాదు ఇంజనీరింగ్ వైపు కూడా వెళ్ళాలి. మేడం మీరు చెప్పండి, ఈరోజు అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, ప్యారలల్గా రోబో కూడా చేస్తుందిగా. సో ఆ టెక్నాలజీ ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు లేదు. బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఒక అపోలో లాంటి హాస్పిటల్, అంటే హెల్త్ కేర్లో కూడా బయో ఇన్ఫర్మాటిక్స్ అయిపోయింది. ఈరోజు యూఎస్లో టెస్లా కారు ఉంది, ఒక డ్రైవర్ లేకుండా ఒక కార్ వెళ్తుంది అంటే దీని బ్యాక్ ఎండ్ కూడా హ్యూమన్ టెక్నాలజీ మిక్స్ అయిన దగ్గర అన్నింటిలో బయో ఇన్ఫర్మాటిక్స్ ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. అందులో మార్వాడి యూనివర్సిటీ అనేది మన సౌత్ ఇండియాలో లేని కూడా థింక్ చేస్తుంది. అంటే ఈరోజు గుజరాత్ అనేదే టాప్లో ఉంది డెవలప్మెంట్ టెక్నాలజీ తీసుకోవడంలో. అక్కడికి వెళ్ళి మన పిల్లలు చదువుకోవడంలో తప్పులేదు. ఫారిన్కి వెళ్తున్నారు మేడం, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాట్ నెక్స్ట్? దగ్గరగా ఒక్కొక్కరు 30 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాళ్ళు డ్రీమ్ అనుకొని వెళ్తున్నారు. వచ్చిన తర్వాత ఒక్కొక్క క్లైమాటిక్ కండిషన్స్ బట్టి అక్కడ ఉన్న డిసీజెస్ వేరు, మన ఇండియాలో ఉన్న డిసీజెస్ వేరు. వీళ్ళు ఎంతవరకు ఇక్కడ ఆ డాక్టర్గా వీళ్ళు ప్రాక్టీస్ చేయగలరు, నాలెడ్జ్ తెచ్చుకోగలరు. సో ఇంత పెద్ద ఇండియాలో ఉన్న టెక్నాలజీని మన ఇండియాలో ఉన్న వాళ్ళకే యూటిలైజ్ చేయడానికి బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఫ్యూచర్లో మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. జడేజా గారు థ్యాంక్ యూ సో మచ్, హరికృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి కోర్సెస్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్సెస్ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొత్తగా మీరు లేటెస్ట్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీస్ ఆల్ ఆర్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి కోర్సెస్. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తున్నారు కదండి, మార్వాడి యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు బెస్ట్ యూనివర్సిటీ విత్ బెస్ట్ కోర్సెస్ అండ్ అలాగే బెస్ట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ సార్ వాళ్ళతో మాట్లాడితే కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఫ్యూచర్లో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి, దానికి సంబంధించి ఇప్పుడు అందిస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, స్టూడెంట్స్ ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఏమాత్రం మనకి కొంచెం డౌట్ ఉన్నా కూడా వీళ్ళతో మాట్లాడితే కనుక మీకు కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది. తర్వాత కోర్సెస్లో కూడా హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. వన్స్ మార్వాడి యూనివర్సిటీకి ఎంటర్ అయిన తర్వాత మీరు హ్యాపీగా ఏదో ఒక మంచి జాబ్తోనో, ఒక మంచి బిజినెస్ ఐడియాతోనో, లేదంటే ఫ్యూచర్లో సెటిల్ అయ్యేటువంటి ఒక మంచి ఆపర్చునిటీతోనో మీరు బయటకు వెళ్ళడం జరుగుతుంది అనేది నాకు సార్ వాళ్ళతో మాట్లాడితే అర్థమైంది. సో మీకు కూడా ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, మీ ఫ్యూచర్ని సెటిల్ చేసుకోవాలి, హ్యాపీగా ఫ్యూచర్లో ఒక మంచి జాబ్తో ఒక మంచి బిజినెస్లో సెటిల్ అవ్వాలనుకుంటే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్కి అప్లై చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.